వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. నిందితుల పట్టివేత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేసిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బెళ్ళు, గంగిరెద్దులతో జరుపుకునే రైతులు జరుపుకునే పాడి పంటలతో జరుపుకునే ఈ పండుగ. ఈ సందర్భంగా రైతన్నలందరికీ, రైతు కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో ఏ విధంగా అయితే ముగ్గుల్లో అన్ని రంగులు వాడతామో అదేవిధంగా మీ జీవితాల్లో అన్ని రంగులు విరజిల్లుతూ అంతా శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ పొన్నం ప్రభాకర్. మన ఇంటి ముందు ఉంచిన ఆటోను కొంతమంది రాత్రి సమయంలో తగబెట్టినట్లు బాధితుడు జనార్దన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం కొత్తపేట 13వ వార్డు సంపంగి నగర్లో నివాసం ఉంటున్న బాధితుడు ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన కుటుంబ పోషణకు ఆధారమైన ఆటోను దక్షిణ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ కుప్పం మండలం ఆవులనత్తం గేటు గ్రామ వాసి అయిన తను కొంతకాలంగా కుప్పం పట్టణం కొత్తపేట సంపంగి నగర్లో బడుగ ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. తనకు జీవనోపాధి లేకపోవడంతో ఆటో నడవడం తెలిసిన అతను వేరొకరి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతూ ఆటోకు అద్దె చెల్లించి తన కుటుంబాన్ని పోషించుకున్నట్లు తెలిపారు. గత కొంతకాలం క్రితం పట్టణంలోని ఆకతాయిలు తమ ఇంటి వద్ద గొడవ చేస్తున్న క్రమంలో ఆకతాయిలను తాను వారించడం జరిగిందని అన్నారు. దీనిని అలుసుగా తీసుకున్న ఆకతాయిలతో తన కుటుంబ పోషణకు ఆధారమైన ఆటోను దగ్నం చేసి తమ జీవనంపై పెను దెబ్బ వేసి కక్ష సాధించుకున్నారని ఆరోపించున్నారు. ఈ విషయంపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులే తనకు న్యాయం చేయాలని సందర్భంగా బాధితుడు కోరాడు.
నా సొంతూరు ఆవలనత్వం చేటు నేను ఇక్కడ బాడిక్కుంటా సంపంగి నగరు. నేను 11 గంటల రాత్రికి ఇక్కడ ఆటో నిలిపేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయినాను. ఒక 2 నుంచి 3 గంటల సమయంలో లేచి చూస్తే బాత్రూమ్ పోయేటప్పుడు అగ్గి మండుతూ ఉండే. వచ్చి ఆర్పేసి అప్పుడే నేను పోలీస్ స్టేషన్కి పోయి సార్ వాళ్ళకి చెప్పి తోరుకు వచ్చిన అని చెప్పినాను. ముందు మా ఇంటి పైన దాడి రాళ్ళు కూడా వేసినారు. ఆ పిల్లోళ్ళ పేర్లంతా నా దగ్గర ఉంది. ఈ మరి నన్ను అప్పుడప్పుడు అటాక్ చేసి 2-3 సార్లు నుంచి మీరు ఖచ్చితంగా డిసిజన్ తీసుకోవాలని చెప్తున్నాను. కార్తీక్ అనే పిల్లోడు, తరుణ్, వీళ్ళంతా గ్యాంగ్ ఉంది సార్ పేర్లు. వాళ్ళకి వచ్చి మా అమ్మాయి ఒకటి ఉండే, ఆ గొడవల్లో ఒకసారి కొట్టిన ఇక్కడ వచ్చిన దానికి అప్పటి నుంచి నా పైన ఖర్చు పెట్టుకున్నారు. అవునయ్య, కక్షపూరితంగా కాల్చినారు. దీనిపై పోలీస్ సారాలు తగు చర్యలు తీసుకొని నాకు బీదోనికి న్యాయం చేయాలని కోరుకుంటాను. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇస్గాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాస్పల్లి గ్రామ శివార్లో ఉన్న పెద్దవాగు పరివాహక ప్రాంతాలను అడ్డాలాగా చేసుకొని కోడి పంద్యాలు నిర్వహిస్తున్నారు అన్న నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ ఎస్ఐ వెంకటేష్తో 2 బృందాలుగా ఏర్పడి పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఆడుతున్న వారిపై దాడి చేసినట్లు పట్టుకున్నట్లు సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. మాజీ ఎంపీ మంద జగన్నాథ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ 15వ లోక్సభలో నేను ఆయనతో కలిసి పనిచేశా. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘర్షణలో గుండెపోటు వచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని వదలలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. సీనియర్ నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాను. 15వ లోక్సభలో సహచర పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ సాధనలో ముందుండి పోరాడి ఒక నాయకుడు. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు తెలంగాణ అంశంలో మాతో జరిగిన ఘర్షణలో గుండెపోటు వచ్చిన తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ కోసం పార్లమెంటు తంతల మీద 48 గంటలు పండాలంటే పండిన వ్యక్తి, వయసున్న డాక్టర్ అయినా తెలంగాణ ఆకాంక్షను వెలుగుచ్చిన వ్యక్తి మందా జగన్నాథం గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, వారి సాన్నిహిత్యాన్ని సందర్భంగా నెమరు వేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల నేతలు కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ అన్నారు. మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఏపీ అమరావతితో మనం పోటీ పడొద్దు, ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి, అధికంగా ముందుకు నడిపించే నాయకత్వం మనకుంది అని తెలిపారు. మనకు భేషాభావాలు లేవని, ఎవరి సలహాలైనా స్వీకరిస్తానని చెప్పారు. మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు. ప్రజలకు ఉన్నది అంత ఆలోచన చేయగలిగిన, ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది. ప్రపంచంతోనే పోటీ పడదాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి. చెన్నైలో, తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించారు, క్యాబినెట్లో పెట్టి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు. ఈరోజు ఒకనాడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు 9వ స్థానానికి మనం పడిపోయినాము. ఈ 9వ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా, నేనైనా, బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం, రీజనల్ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, బందర్ పోర్ట్ కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. తమిళనాడులో ఏదైనా విషయం వస్తే, జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు. తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే 39 మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి. కానీ వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు 100% ఒకటే అయిపోతారు.
మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని. రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, రాజ్యాంగ ప్రయోజనాల లబ్ధి కోసం మాదిగలు చేస్తున్న నిరంతర పోరాటానికి ప్రజా సంఘాలు కలిసి రావాలని ఎంఆర్పీఎఫ్ కుప్పం నియోజకవర్గం అధ్యక్షులు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కుప్పం పట్టణంలోని రాజావారి పార్కు కమ్యూనిటీ భవనం నందు ప్రాతికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ స్పృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. వాటి ప్రతిఫలాన్ని జనాభా ప్రతిపాదికన ప్రతి ఒక్కరూ అనుభవించదగాలని రాజ్యాంగ స్పృష్టికర్త ప్రధాన ఉద్దేశమని అన్నారు. కొన్ని కారణాల వల్ల మాదిగ కులస్తులు రిజర్వేషన్ ఫలితాలను పొందలేకపోయామని, వాటిని సాధించడానికి ఎస్సీ వర్గీకరణ ఒకటే మార్గమని తలిచి గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మాదిగలు అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. వాటి ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మాదిగల పోరాటం ఫలితంగా నేడు రిజర్వేషన్లు వర్గీకరణ అమలుకు రానున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన వన్ మ్యాన్ కమిటీ చిత్తూరు రానున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాగా జరిగే ఏకసభ్య కమిషన్ కార్యక్రమాన్ని మహాజననేత మన శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మహాజననేత మన శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కుప్పం నడిబొట్టున ఉన్నటువంటి రాజావారి పార్కులో ఈ ప్రెస్ మీటు ఎందుకంటే 21వ తారీఖున చిత్తూరు జిల్లా రాజు రంజన్ మిశ్రా కమిషన్ పైన మరియు మా అధినేత అణగారిన వర్గాల దేవుడైన శ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉండు ప్రతి మాదిగపల్లి నుంచి కూడా, ఎందుకంటే ఈ 30 సంవత్సరాల మన బాధ ఆవేదన మనల్ని పక్కన పెట్టుకుంటూ నిరంతరం అలుపెరను పోరాటం చేసిన నాయకుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి యువకులు కానీ అందరూ కూడా చిత్తూరు ముందుగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీలో 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటంలో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గాల రాజావారి పార్క్లో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఏదైతే మాదిగులుగా పిలువబడే మేము అభినవ్ అంబేద్కర్ మహాజననేత మన శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కుప్పం నడిబొట్టున ఉన్నటువంటి రాజావారి పార్కులో ఈ ప్రెస్ మీటు ఎందుకంటే 21వ తారీఖు ముందుగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీలో 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటంలో భాగంగా ఈరోజు కుప్పం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను.
ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసము మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా మాదిగ కులాల ప్రజల ప్రయోజనాల కోసము, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుల కోసము, చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమని గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం, తోపులాట. ఎంతమంది పార్టీ పంచుకోలే మీరు పంచుకోవాలి పిల్లలకి ఎంతమంది పార్టీ పంచుకోలే ఎంతమంది పార్టీ వస్తారు చెప్పేస్తాం మాట్లాడదు ఏ మీటింగ్ అయినా మాట్లాడదు మాట్లాడదు అన్న ఇష్టం నేను అడుగుతా నా పీపుల్ పెద్దపల్లిలో జరిగిన ఆత్మీయ మధోమేధన సదస్సులో వ్యాపార నిపుణులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో పూర్తిగా శిథిలమై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగా లేదని, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి జరిగితే పోలీసులు పట్టించుకోకుండా నిందితుడికి రాజమర్యాదలు చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించి 75 కేసులు ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. 54 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క విద్యార్థి కుటుంబానికి కూడా సీఎం పరామర్శించలేదని, గురుకులాలను నాశనం చేయడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని కాంగ్రెస్ గురుకులాల వ్యతిరేక ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. జైల్లో అడ్డంగా దొరికిన ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన ఒక రాజకీయ నాయకుడు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఆ విధంగా ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి, 89 కేసులు ఉన్న వ్యక్తి, జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే, హోంమంత్రిగా ఉంటే తెలంగాణలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయని మీకు తెలియదు కాదు. దాని పర్యవసానమే ఇవాళ భువనగిరిలో మరి దీని మీద బీఆర్ఎస్ కార్యాలయం మీద చేసిన ఘోరమైన పాశవి. కేసీఆర్ గారి ఆనవాళ్ళ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురుకులాల మీద ఎన్నడూ లేనంత దాడి జరుగుతూ ఉన్నది. మరి 54 మంది బిడ్డలు ఇప్పటి వరకు గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు చనిపోవడం జరిగింది. వీళ్ళ గురించి ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు ఒక్క కుటుంబం దగ్గర కూడా పోయి పరామర్శించలేదు ముఖ్యమంత్రి కాదు. మేమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క రహస్య కూటమి ఏదైతే తెలంగాణలో ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాతీయ పార్టీలు రెండు కూడా తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి. పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకోవాలని చూస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ బిడ్డల ధన మాన ప్రాణాల రక్షణ కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం. గుండెపోటుతో మృతి చెందిన బిగ్ టీవీ రిపోర్టర్ చిరంజీవి భౌతిక కాయానికి 41 డివిజన్ గాంధీనగర్లో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
చెప్పిండు వాళ్ళని లేడు మా డాడీ. మానవ సేవే మాధవ సేవ. కులము మతము ప్రాంతము భేదం లేకుండా ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉందని నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మద్దిరెడ్డి చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో నిరుపేదలకు సంక్రాంతి కానుకలను పంపించేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మద్దిరెడ్డి మాట్లాడుతూ పేదలకు దాన ధర్మాలు చేయడమే మానవత్వానికి మరో పేరు అని నిరుపేద కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు విలపించేలా ఈ చిన్ని కానుక ఇస్తున్నామని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని డబ్బు ఇచ్చే కన్నా అన్నదానం చేయడం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది చిన్నయ్య, పాస్టర్ రవి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత పాల్గొన్నారు. మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మద్దిరెడ్డి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మద్దిరెడ్డి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రోజా వీధిలో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మద్దిరెడ్డి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మద్దిరెడ్డి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మొబైల్ ఎల్ఈడి వాహనం ద్వారా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ సుఖ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమంలో ఇల్లందులోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల మరియు న్యూ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం లేబర్ అడ్డా మరియు టేక్లపల్లి సంతలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐసీటీసీ కౌన్సిలర్ మరియు దిగాడు తెరిసా మహిళా మండలి సిబ్బంది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాన్
ఎల్ఈడి ద్వారా ప్రజలకు ఎంతో అవగాహన కల్పించవచ్చని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ హెచ్ఐవి, ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెచ్ఐవి నివారణకై మనమంతా సంఘటితంగా నిర్మూలించడానికి కృషి చేయాలని, అలాగే హెచ్ఐవి పరీక్షలు చెప్పడం జరిగింది. మరియు దిగాడు తెరిసా మహిళా మండలి ఇల్లందువారు అందించే సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. పరీక్ష సమాచారం కోసం నేషనల్ గోల్ఫీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ నంబర్ 1097 కాల్ చేయండి. జారీ చేసిన వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. హలో నాన్న. హలో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.